అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద. ఈరోజు పంచాంగం జూలై 30, 2024 మంగళవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం దశమి రాత్రి 6:53 తదుపరి ఏకాదశి కృతిక మధ్యాహ్నం 1:25 తదుపరి రోహిణి వర్జం తెల్లవారితే 4:53 నుంచి అమృత గడియలు ఉదయం 11:08 నుంచి 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:14 నుంచి 9:06 వరకు. తిరిగి రాత్రి 10:59 నుంచి 11:43 వరకు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్త సమయం సాయంత్రం 6:31 వరకు. జూలై 30, 2024 మంగళవారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతనునిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగాలి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ధర్మసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. శారీరక శ్రమ మరింత పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. అనవసరపు కలహాలు సూచితం. అనవసరపు ఖర్చులు చేస్తారు. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శని శ్లోకం పఠిస్తే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో వారి యొక్క సహకారం మీకు లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని పూజిస్తే మంచి జరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు మీ రంగాలలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అవసరమైన ఖర్చులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. గణపతి స్తోత్రం చదవటం వలన మంచి జరుగుతుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం. తదుపరి తులారాశి. తులారాశి వారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభాన్ని పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ధర్మసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే మంచి జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుకుంటారు. అనుకున్న పనులను అనుకున్నట్లుగా చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. బిల్లవాష్టకం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. అష్టమ చంద్రదోషం ఉన్నందున ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోబలం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళిని పఠిస్తే మంచి జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి అడిగేయాలి. చేపట్టి పనులలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారా స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.
మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.